అయిన దంపతులకు సంతానం కలగకపోతే వారి బాధ అంతా ఇంత కాదు. జీవన శైలిలో మార్పులు, ఆలస్యంగా జరిగే వివాహం, తగినంత పోషకాహార లోపం, మహిళలలో ఋతుక్రమ సమస్యలు అనేక కారణాల వల్ల సంతానం లేని సమస్యలతో సతమతమవుతున్నారు. మరి త్వరగా గర్భం ధరించడం కోసం ఎటువంటి పద్ధతులు పాటించాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ లక్ష్మి. స్త్రీలలో AMH హార్మోన్ తగ్గిపోవడం వల్ల గర్భం వచ్చే అవకాశాలు తగ్గుతున్నాయి. హార్మోన్ పెరగడానికి హార్మోన్ డైట్ ఎలా ఉండాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. లేడీస్లో గర్భం రావాలనుకునేవారు, AMH హార్మోన్ పెరగాలనుకునేవారు ఈ టిప్స్ తప్పకుండా పాటించండి. రోజు ఉదయం ఒక గ్లాస్ వెజిటబుల్ జ్యూస్ తాగాలి. ఏ వెజిటబుల్ జ్యూస్ అయినా పర్వాలేదు. జ్యూస్ తాగిన అరగంటకు 3 రకాల మొలకెత్తిన విత్తనాలను ఖర్జూరాలతో కలిపి తీసుకోండి. వాటితో పాటు సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ని కూడా కలిపి తీసుకోండి. మార్నింగ్ ఉడికిన ఆహారాన్ని అస్సలు ముట్టవద్దు. మధ్యాహ్నం మీకు అనుకూలమైన ఫుడ్ తీసుకోండి. స్త్రీలలో AMH పెరగడానికి 5కి ఒక ఫ్రూట్ జ్యూస్ తాగండి. ఇక 6:30కి 7 కల్లా మీరు డిన్నర్ని ముగించండి. ఇక ఈ డిన్నర్ ఏం తీసుకోవాలంటే పుచ్చ, గుమ్మడి, బాదం, పిస్తా ఇలా నానబెట్టిన విత్తనాలను ఒక గుప్పెడు ఎండు ఖర్జూరం పొడితో కలుపుకొని తినండి. ఇంకా ఆకలి అనిపిస్తే సీజనల్ ఫ్రూట్స్ తీసుకోండి. ఇక రోజు 3 లీటర్ల వాటర్ కంపల్సరీ. ఇక వ్యాయామం కూడా కంపల్సరీ. ఇలా చేస్తే 2 monthsలో తప్పకుండా గర్భం ధరించే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ టిప్స్ని గర్భం ధరించాలనుకునే వాళ్ళు, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉన్నవాళ్ళు, PCOD నుంచి దూరం అవ్వాలనుకునే వాళ్ళు కూడా పాటించవచ్చు. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.